కాబట్టి, ఏం చెప్పినా చెప్పింది చేస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి ఆయన తన పేరు నిలబెట్టుకుంటూ దీన్ని బాగా చేస్తూ 10 మందికి మంచి ప్లాట్లు మంచి సైట్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న మంచి సైట్ కొనుక్కున్నాం, మంచి కంపెనీలో
ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా. మనకి మనమే బలగం. నేనే శక్తి. నేనుండే రాజ్యానికి రాజుని నేను, మంత్రిని నేను, బలగం నేను, పలక నేను, బలపం నేను అంటాడు చంద్రబోసు. మనకి ఎవరు కావాలి? నిజంగా వెళ్ళాలనుకునేవాడు వన్ ఈజ్ అన్ ఆర్మీ. మనం ఒక్కలవే చాలు. దొంగ పని చేయడానికే తోడు కావాలి. విజయం సాధించడానికి ఒక్కరే స్టేజ్ మీద నడుస్తారు. మీరు ఒక్కరే నడిచారు, వీరితో పాటు అందరినీ నడిపిస్తున్నారు. ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత నాకంటూ ఒక ఇల్లు కావాలి, నా ఇంట్లో నేను ఉండాలి, నా ఇల్లు పూరుగుడిసైనా పర్వాలేదు, ఇది నాది అనుకుంటే నాకు హాయిగా నిద్రపడుతుంది. చెట్టు కింద మంచం వేసుకుంటున్నా నేను హ్యాపీగా ఉండగలను నా స్థలంలో. డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాంలే, మంచి స్థలం కొనుక్కుందాం అనే ఆలోచన వస్తుంది. అది నిజంగా అతను ఇన్వెస్ట్ చేసుకుంటే 5 ఏళ్లకో 10 ఏళ్లకో 100 రెట్లు పెరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మంచి జరుగుద్ది. అందుకని ఇంతమందికి మంచి చేసే ఒక వ్యాపారంగా నేను చూసుకుంటున్నాను. అందుకని అదే నిలబెట్టుకొని చేస్తాను. నీతిగా చేస్తాను, నిజాయితీగా చేస్తాను. లిటిగేషన్ భూముల జోలికి నేను వెళ్ళను. 10 రూపాయలు ఎక్కువైనా మంచి ల్యాండే కొంటాను, దాన్నే లేఅవుట్ చేస్తాను, దాన్నే అందరికీ అమ్ముతాను. ఈయన నీతిగా చేస్తాడు, నిజాయితీగా చేస్తాడు అనే ఒక బ్రాండ్ నేమ్, ఆ బ్రాండ్ నేమ్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మన నాయక్ గారు, శ్రీనివాస్ నాయక్ గారు బుద్ధిమంతుడు. మరి ఆయన చూస్తే నాకు అనిపించిందండి, ఆయన బ్యాక్గ్రౌండ్ చరిత్ర నాకు తెలియకపోయినా నాకు అందరూ తెలిసిన వాళ్ళని నేను ఎంక్వైరీ చేశాను. మంచి పేరు చెప్పారు. ఇందాక ఆయన మాట్లాడినప్పుడు కూడా ఐటీలో ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో, నా దగ్గరికి రండి, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు నేను ఉద్యోగం ఇస్తాను నేను అని చెప్పి. అలాగే వాళ్ళ అమ్మాయి మొన్న అన్న, ఉద్యోగం ఎందుకమ్మా నీకు, హ్యాపీగా నువ్వు కూడా దీంట్లో దిగు, ఈ పని చేయి. 4 రోజులు ఏపటికి, 10 ఏళ్ళు ఇప్పటికి, 4 ఏళ్ళు ఎప్పటికి నీకే విపరీతమైన ప్రాక్టీస్ వచ్చేస్తుంది, నీకు నమ్మకం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, బ్రహ్మాండంగా చేయొచ్చు అని చెప్పి ఆవిడ కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఆవిడ ఎండి మేడం సునీత గారు. అందుకని అందరూ కష్టపడి చేసిన వాళ్ళు బాగా చేయడానికి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా చెయ్యండి చక్కగా. ఎందుకంటే మీ డబ్బులు సంపాదించిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. బ్యాంకుల్లో దాచుకున్న వడ్డీలు రావట్లే, ఇవాళ 4%, 5% దగ్గర రావట్లే. ఏమైనా షేర్లు కొందామంటే ఆ షేర్లు ఉంటాయో పడిపోతాయో, కంపెనీలు పోతేస్తారో తెలియదు. అందుకని ఏ వ్యాపారంలో అయినా గ్యారంటీ లేదు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మాత్రం మంచి భూమి కొనుక్కొని మంచి కంపెనీ దగ్గర నుంచి తీసుకుంటే అద్భుతంగా దానికి అడ్వాంటేజ్ అవుతుంది. డబ్బులు రూపాయికి 10 రూపాయలు గ్యారంటీగా వస్తుంది. అందులో ఇన్వెస్ట్ చేయండి. వాళ్ళ శ్రీనివాస నాయక్ గారు రియల్ విజన్ హోమ్స్ ఈ కంపెనీ వాళ్ళ గ్రాండ్ ఓపెనింగ్ గా చేశారు. ఇప్పటికే వ్యాపారం చేస్తున్నారైనా ప్రాజెక్టులు కొన్ని చేశారు. అలాగే ఈ రోజున యాదాద్రి గోల్డెన్ హైట్స్ అని కొత్త ప్రాజెక్ట్ ని వాళ్ళే లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్టు యాదాద్రికి దగ్గరగా ఉంది. అలాగే ఆలేరుకి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక మంచి హైవేకి దగ్గరలో ఉంది. రాబోయే రోజుల్లో బాగా డెవలప్ అయ్యే ఒక మంచి సైట్ లాగా అనిపించింది నాకైతే. తప్పకుండా దీంట్లో మీరందరూ కూడా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి వ్యాపారవేత్త కాబట్టి, ఒక మంచి మనిషి కాబట్టి, ఒక నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి కాబట్టి, ఏం చెప్పినా చెప్పింది చేస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి ఆయన తన పేరు నిలబెట్టుకుంటూ దీన్ని బాగా చేస్తూ 10 మందికి మంచి ప్లాట్లు, మంచి సైట్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా రేపు పొద్దున మంచి సైట్ కొనుక్కున్నాం, మంచి కంపెనీలో కొనుక్కున్నాం, లేదా మంచి బిల్డింగ్ కొనుక్కున్నాం, రేపు పొద్దున మనం పెట్టుబడికి లాభాలు బాగా వస్తాయనే నమ్మకం కుదిరేటట్టుగా చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసినందుకు శ్రీనివాస్ నాయక్ గారికి, మేనేజ్మెంట్ కి, అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. मेरे लिए सब बड़ा इजी, कभी नहीं था पर मैंने बना दिया, लिखे हालातों को सांसों में गा दिया, थोड़ी सी गालियां थोड़ी सी तालियां, सबको मिलाया और पेट भर खा लिया, पर भरा पेट नहीं भरा मन, क्योंकि नहीं कानों से चलता है घर, बढ़ती नहीं इज्जत बनता नहीं धन और पलता है डर, बस डर बस डर, खाना कमाना था और तुम्हें
मेहनत भी मैंने यहाँ दुगनी बढ़ा दी सपनों का गला दो घोट ये मेरे खातिर कोई बुक नहीं पढ़ाती लगे मुझे हर कोई सांपियां हर कोई पापियां हर कोई कातिल ये दुनिया खराबियां छोड़ के माँ बाप कोई नहीं मिलता है साफ दिल सब है शातिर सोच के खुश है दिमाग में सभी के सामने मीठे ये शहर से काफी जबान में सांपों से जहरीले अब इंसान सच है ये बात जितनी हूँ मैं बुरी भी उतनी है जितने हालात पहले से बदतर है हाल समाज का छोड़ दिया इसके होगा सुधार क्योंकि ये सब बेकार कोई सब बचा नहीं काम का बाप को पड़ रही है बच्चे की सुननी और बच्चा वो बोल रहा खाम खा बची नहीं होते की शर्म है लोगों का भरम के सही दिशा में है देश आज वाली पीढ़ी है जिसे ये लगे कि बदलेगी दुनिया जो बदलेगा भेस करना विचार क्या मुद्दे की बात ये मुद्दे की बात पे कर रहे कलेश बच्चों के बस्तों का बोझ बढ़ा दिया कैसे वो रखेगा बचपन सहेज चिंता की बात करेगा कोई नहीं सब करे गुना तो भरेगा कोई नहीं पड़े काटे तो चलेगा कोई नहीं खींचोगे पीछे तो बढ़ेगा कोई नहीं मिले जवाब मुझे भी तो कोई क्या कुछ बदलेगा बदलोगे जो नहीं ऊंची आवाज तय करे कौन सही बोलेगा पैसा तो खोलोगे मुंह नहीं सच की मोल झूठ का सौदा भी उसकी पहचान नहीं जिसका है ओदा नहीं सपने बड़े रख पर उसमें खोना नहीं है दोगे सलाह तो मुझे ना दो भाई खैर आदत नहीं वैसे भी सुनने की कानों को किसी की फालतू बात नियत तो आज भी दिखती है भले नहीं दिखता हूँ आँख से साफ पर मुझे कोई नहीं खौफ है किसी का जब तक ये पहनिए साथ नजरों में इज्जत नहीं उसकी मैं जिसको दिया मेरी नजरों से तार मैं करती दिखावा न सर पे चढ़ाती मैं बदली हूँ तभी तो बदली औकात मैं पसंद नहीं किसी को क्योंकि मैं मुंह पे दो बोल की पसंद नहीं आप मुझे कुछ और भी कहना है नहीं है ये आखिरी बार सुन तेरी ईगो बड़ी तेरी ईगो से बड़ी मेरी जबान दिखे मुझे धुंधला तीत पर दिखता है मुझे मेरा फ्यूचर साफ मोहल्ले की आंटी नहीं सहबारी बेटी ने कर दिया ऊंचा नाम जलते क्यों जिंदा हो के तुम्हें मौत के बाद भी होना है खाक जो बनेगी राख तो किसी को फर्क नहीं पड़ेगा खासियत जानते हैं आपकी असत्य है जीवन असत्य है मौत मिलता है खुदा जो सही हो खोज बोलेगा एक तो बोलेंगे 100 और बोला वो जाता है सीखा है जो तो बोलो ना बेतु की बातें और समय बचाओ ये समय कीमती बनना नहीं ऐसी कहानी जो देती हो अंत में कोई भी सीख नहीं समय नहीं बदलता घड़ी बदलने से कभी भी आएगी जीतनी और जले जो उसे जलाने में कभी भी थोड़ी सी छोड़ना ढीलनी ओके పుంజుకోవడంతో ప్రముఖ కంపెనీలు వరంగల్ వైపు చూస్తున్నాయి. వరంగల్ ను తెలంగాణ రెండవ రాజధానిగా చేస్తామని రేవంత్ సర్కార్ చెప్పడంతో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకుంది. రేవంత్ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో వరంగల్ నగర అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీస్ లో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తూ కూడా ఉండటంతో రియల్టర్లలో ఒక్కసారిగా జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలు వచ్చి ఎవ్వరికీ అందనంత ఎత్తుకు చేరాయి. మరోవైపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ కేంద్రాన్ని ప్రకటించడంతో భూములకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో మోమనూరు ఎయిర్పోర్ట్ పునఃప్రారంభం, ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణకు నిధులు ఇవ్వడం, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం, వరంగల్ మాస్టర్ ప్లాన్ కు ఆమోదం తెలపడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో నమ్మకం పెరిగింది. ఆయా ప్రాంతాల్లో కూడా భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. కేవలం నగరంలోనే కాదు, వరంగల్ కు 20 కిలోమీటర్ల దూరంలో కూడా భూముల ధరలు కూడా భారీగా పెరిగాయి. వరంగల్ నర్సంపేట రహదారిలో మచ్చాపూర్ వరకు, వరంగల్ ములుగు సడన్ గా వరంగల్ చుట్టుపక్కల భూములకు రెక్కలొచ్చేశాయి. ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. పలు చోట్ల ఎకరం 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకు పలుకుతూ భూ యజమానులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వరంగల్ నగరం చుట్టుపక్కల భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గజానికి ఏకంగా 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెరిగిపోయింది. నగర శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా మామునూరు ఎయిర్పోర్ట్ ఏరియాలో ఎకరం 50 కోట్ల కంటే ఎక్కువే పలుకుతోంది. హైదరాబాద్ వరంగల్ హైవే చుట్టుపక్కల చుట్టూ కూడా భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చేశాయి. ఇన్నాళ్లు కూడా డల్ గా సాగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతో ప్రముఖ కంపెనీలు ఇప్పుడు వరంగల్ వైపే మొగ్గు చూపుతున్నాయి. వరంగల్ నగరం చుట్టుపక్కల భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గజానికి ఏకంగా 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెరిగిపోయింది. నగర శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా మామునూరు ఎయిర్పోర్ట్ ఏరియాలో ఎకరం 50 కోట్ల కంటే ఎక్కువే పలుకుతోంది. హైదరాబాద్ వరంగల్ హైవే చుట్టుపక్కల కూడా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇన్నాళ్లు డల్ గా ఉన్న రియల్ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎయిర్పోర్ట్స్ ని తెలంగాణలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ఒక రిప్రజెంటేషన్ మాకిస్తూ పలు ఎయిర్పోర్ట్లు గాని పలు లొకేషన్ల మీద గాని చర్చించడం కూడా జరిగింది. అందులో అతి ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్ట్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో వాళ్ళు కూడా విచ్చేసిన తర్వాత మా మినిస్ట్రీ నుంచి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ వరంగల్ కి అందరికీ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒకటి ఏర్పాటు
ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగూడెం అలాగే పెద్దపల్లిలో స్టేట్ గవర్నమెంట్ చూపించినటువంటి సైట్ ని ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత అది ఎంత వరకు కూడా మనకి సానుకూలంగా వస్తే దాని మీద ముందుకు నడిచే అవకాశం వస్తుంది. కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాం. అలాగే అతి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ కూడా దృష్టి పెడుతుంది, అది ఆదిలాబాద్ ఏరియాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలి. ఇలా ముఖ్యమంత్రి గారు ఈ రోజు రావడం, ఆయన కూడా తెలంగాణకి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా పంచుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. మాకు కూడా తెలంగాణలో పూర్తి శాతం అభివృద్ధి